హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ విశ్రాంతి భవన సమీపంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి 129 జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వన్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డమిందు ప్రియ, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ రంగనాథరావు, మున్సిపల్ కమిషనర్ సుజాత, డీఎస్పీ నాగేశ్వరరావు, ఇన్ఛార్జి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి చందర్ నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాల్గొనడం జరిగింది. మరి చాకలి ఐలమ్మ ఎంత గొప్ప పోరాటాలు, మరి ఎంతో కష్టాలు పడి ఒక గుర్తింపు తీసుకొచ్చిన మహిళ. ప్రతి ఒక్క మహిళ కూడా చాకలి ఐలమ్మని ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ, మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాకలి ఐలమ్మ జయంతిలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా చాకలి ఐలమ్మ శుభాకాంక్షలు, జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కొనసాగుతూ ఉన్నా. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ గారి 129వ జయంతి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి పట్ల తెలంగాణ రజక సమాజం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు దొరలతోని వీరోచిత పోరాటాలు చేసినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ ఆనాడు ఈ ప్రజా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల బిడ్డల యొక్క భూముల రక్షణ కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం ఆమె ఇల్లునే ఒక పార్టీ ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా రజకులకు ఏదైతే మన ట్యాంకు బండ పైన రజక ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే కోటి యూనివర్సిటీకి తెలంగాణ తల్లి రజక బిడ్డ అయినటువంటి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం హర్షణీయం. అలాగే తెలంగాణ ప్రభుత్వంలో బలహీన వర్గాలకు ఎటువంటి అన్యాయం జరిగిన వీరోచితంగా పోరాడిన చాకలి ఐలమ్మకు మనం ఇప్పుడు ఇచ్చే నివాళి ఎటువంటిదంటే రాబోయే యువత కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ జై రజక, జై రజక. అసెంబ్లీలో పోరాడే వ్యక్తులు ఉండాలంటే మనం ఇక్కడ నుంచి మనం గ్రౌండ్ స్థాయిలో బరాబరి ఉండాలి. కాబట్టి రజక సోదరులకు వినయిస్తున్నాను. ఎందుకంటే అధికారం ఉంటేనే సాధించగలుగుతాం. ఇలా మన రిజర్వేషన్లు వస్తున్నాయంటే కేవలం రాజకీయంగానే పనిచేస్తాయి. చదువులు ఎంత ముఖ్యమో చదువులు ఉండాలి. నేను వృత్తిదారులు కాదు. మనల్ని ఏ ప్రభుత్వాలైనా సరే మన వృత్తుల కోసం చెప్తారు. కాబట్టి చదువుని ఫస్ట్ ఇంపార్టెంట్ చేసుకోవాలి. చదువుతోనే మనం సాధించగలుగుతాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఆ రోజు రిజర్వేషన్ ఇస్తేనే నేను కూడా ఈ రోజు కౌన్సిలర్ గా కామారెడ్డిలో నిలుస్తున్నాం. కాబట్టి దయచేసి రజక సోదరులు కూడా మనము కూడా ఐక్యమత్యం ఉండి ముందు గ్రామాలలో ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం పోరాడితేనే ఏ గవర్నమెంట్ ఉన్నా మనము అడగడానికి హక్కులు ఉంటాయి. కాబట్టి నిజంగా మన గవర్నమెంట్ కు చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఐలమ్మ వారసుల్ని గుర్తించారంటే ఆ రోజు ఆమె పోరాటం చేసింది కాబట్టి ఈ రోజు ఆమెను గుర్తించారు. కాబట్టి నిజంగా గవర్నమెంట్ కు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను. చాకలి ఐలమ్మ గారి జయంతి చేసుకొని దాదాపు సెప్టెంబర్ 25, 1895లో జన్మించినటువంటి చాకలి ఐలమ్మ ఆ రోజుల్లో అణచబడ్డటువంటి మన కులాలను ఆమె దొరలతో పోరాటం చేసి మనకు స్వాతంత్ర పోరాటంలో భాగస్వామ్యమైనటువంటి చాకలి ఐలమ్మ ఆమె ఆ రోజుల్లోనే రజకులను ఒక గుర్తింపుగా తీసుకొచ్చినటువంటి నాయకురాలు చాకలి ఐలమ్మ గారు. దొరలతో పోరాడి భూ పోరాటంతో అప్పుడు మనకు సొంత భూము లేకుండా ఉన్నటువంటి తరంలోనే భూ పోరాటం చేసినటువంటి చాకలి ఐలమ్మ గారు ఏదైతే ఆనాడు రజాకారుల గురించి వ్యతిరేకించిందంటే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు 2 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని చేసినప్పుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి రజాకారుల దొరలు అర్థం కట్టాలా, దానికి కావాల్సిన ఏదైతే
సంబంధించినటువంటి అట్టం కట్టాలని చెప్పి ఒత్తిడి చేసినప్పుడు ఆమె కట్టే పరిస్థితులు లేదు, ఆ పొలం కొయ్యనీయము, మేమే కోసుకుంటామని హెలాన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మరి కంపం కట్టవలసిన అవసరం తీసుకున్నటువంటి వ్యక్తి ఆ దొర. కానీ ఆమెకు 5 కొడుకులుంటే ఒక కొడుకు చనిపోవడం జరిగింది. ఆమె బిడ్డను కూడా ఆ రోజు అంగభంగం చేయడం జరిగింది. అటువంటి దాన్ని కూడా లెక్క చేయకుండా రజాకారులకు వ్యతిరేకంగా జోహార్ తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మకు, జోహార్ తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మకు, జోహార్ తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మకు. జై రజక, జై రజక, జై రజక, జై రజక, జై రజక. ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీల ఐక్యత. రజకుల ఐక్యత. జోహార్ తెలంగాణకు, జోహార్ తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మకు. జై రజక, జై రజక, జై రజక, జై రజక. రజకుల ఐక్యత, రజకుల ఐక్యత. జోహార్ తెలంగాణ తల్లి వీరనారి చాకలి ఐలమ్మ. జై రజక, జై రజక, జై రజక, జై రజక, జై రజక, జై రజక.